వచ్చిన ఆహుతులైన మీ అందరికీ ఘన స్వాగతం, వినమ్రపూర్వక స్వాగతం. గౌరవనీయులు శ్రీ ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్యే గారికి, భారత పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ ముఖ్యమంత్రి వెంకయ్య నాయుడు గారికి స్వాగతం పలుకుతుంది. తెలుగు భాషా దినోత్సవ వేదిక సగౌరవంగా స్వాగతం పలుకుతుంది. తెలుగు భాషా దినోత్సవ వేదిక శ్రీ ముఖ్యమంత్రి వెంకయ్య నాయుడు గారు ఇక్కడికి విచ్చేసిన ప్రజలందరికీ అభివాదం చేస్తూ ఈ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. వారికి సాదరపూర్వక స్వాగతం పలుకుతున్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు ఈవి సుధాకర్ రెడ్డి గారు, అలాగే ముత్యారు గారు, ఆదినారాయణ రెడ్డి గారు, తెలుగు భాషోద్యమ నాయకుడు వెంకట శ్రీనివాసరావు రెడ్డి గారు, ఇలా ఎందరెందరో అపురత మహారథులు కదలి వచ్చి ఈ అపూర్వ ఘట్టంలో భాగస్వామ్యం. ఈ అపూర్వ ఘట్టం వీక్షించేందుకు వచ్చిన అందరికీ స్వాగతం పలుకుతున్నాను, సుస్వాగతం పలుకుతున్నాను. గౌరవనీయులు శ్రీ ముఖ్యమంత్రి వెంకయ్య నాయుడు గారిని ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ గౌరవనీయులు వెంకయ్య నాయుడు గారు ఆశీనులు కావాల్సిందిగా, వారి స్థానంలో ఆశీనులు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. గౌరవనీయులు శ్రీ ముఖ్యమంత్రి వెంకయ్య నాయుడు గారికి స్వాగతం పలికిన వారందరూ కూడా దయచేసి వెంకయ్య నాయుడు గారికి ఇక్కడికి విచ్చేసినందుకు మన అందరి తరపున అందరూ లేచి ఒకసారి హృదయపూర్వకంగా ఆయనకు స్వాగతం పలకాలని కోరుతున్నా. గట్టిగా చప్పట్లు కొట్టాల. తెలుగు భాష అమృతమైనది, అమ్మ భాష. దేశ భాషలలోకెల్లా తెలుగు లెస్స. చాలామంది కవులు చాలా విశేషాలు చెప్పినారు. మనం ఈ యొక్క తెలుగు భాష దినోత్సవాన్ని సందర్భంగా మన పిల్లలను కూడా తెలుగులో చదివించడానికి కోసం ఇప్పుడు కేవలం ఈ రాష్ట్రంలో లేదా పక్క తెలుగు రాష్ట్రంలో ప్రక్కనుండే తెలుగు రాష్ట్రాల్లో కూడా మన నివేదిక ప్రకారం 27% మంది మాత్రమే తెలుగు మీడియం చదువుతున్నారు. దీన్ని పక్కన పెట్టాలా. నేను కూడా తెలుగు మీడియంలో చదివిన విద్యార్థినే. ఇక్కడ కూర్చున్న చాలా మంది తెలుగు మీడియంలో చదివిన వాళ్ళే. మన జిల్లా కలెక్టర్ గారు కూడా తెలుగులోనే పరీక్ష రాసి ఐఏఎస్ పాస్ అయిన వ్యక్తి. కాబట్టి ఆయన కూడా స్వాగతం పలకాలి మనమంతా. జేసీ గారంటే వేరే దేశం నుంచి, వేరే రాష్ట్రం నుంచి వచ్చినారు. ప్రకటన డిఎఫ్ఓ గారు కానీ ఆయన కూడా తెలుగువాడే. కాబట్టి మన తెలుగు భాషను కాపాడుకునే దానికోసం ముఖ్యంగా మన వెంకయ్య నాయుడు గారు ఎక్కడైనా ఆయన మాట్లాడితే ముందు ప్రకటించాలా, ఆయన పలకరింపే ప్రకరింపు. కాబట్టి తెలుగును కాపాడాల్సిన అవసరం మనకందరికీ ఉంది. మేము కూడా తోడ్పడతామనే దానికోసం అందరూ చేయెత్తి చెప్పాలని కోరుతున్నా. ఎందుకంటే ఇంగ్లీష్ అవసరమే. ఆయన చాలా వెంకయ్య నాయుడు గారు చాలాసార్లు చెప్పేవాడు, ఇంగ్లీష్ అవసరం, చదువుకు అవసరం, బ్రతుకుతెరువుకు అవసరం, సంపాదనకు అవసరం. దేశాలకు పోయి సంపాదించుకొని రండి, మళ్ళీ ఇక్కడనే ఉపయోగపడండి అని. మన కలమల్లకు చాలా విశేషం ఉంది. ప్రక్కనే థర్మల్ కేంద్రం. ఈ కొండల పేర్లు మీకు ఎంతవరకు అవగాహన ఉందో లేదో కానీ రామకొండలు మనకి. ఇక్కడనే థర్మల్ కేంద్రం, దాని పక్కనే కొత్తగా మనకు స్టీల్ ఫ్యాక్టరీ కూడా రాబోతుంది, జేసీడబ్ల్యూ. ఆ పక్కనే బ్రహ్మణి ఫ్యాక్టరీ వచ్చి మధ్యలో ఆగింది. ఆ పక్కనే గండికోట పోర్టు, కింద గండికోట రిజర్వాయర్, దాని పక్కన మైలవరం, ఆ పక్కన బానుకొండలు. అంటే ఈ యొక్క కొండలకు అంత విశేషం ఉంది. ఆ ప్రక్కన నల్లమల కొండలు, అక్కడే శ్రీశైలం, మహానంది. చాలా మన కొండల్లో చాలా విశేషం ఉంది. మన తెలుగుకు చాలా పట్టు ఉంది. ప్రక్కనే మనకందరికీ ఇష్టదైవం వెంకటేశ్వర స్వామి, అది శేషాచల కొండలు. కాబట్టి మన తెలుగు యొక్క ప్రశస్తి కోసం మనకు వెంకటేశ్వర స్వామి ఇక్కడే ఆవిర్భవించినాడు. కాబట్టి మీరందరూ హృదయపూర్వకంగా ఈ యొక్క జమ్మలమడుగు నియోజకవర్గ శాసనసభ్యునిగా నీకు 4వ మాట చెప్పి ముగిస్తా. చాలా సమయమైంది. ఇక్కడ పట్టుబట్టి ఈ యొక్క జమ్మలమడుగు అభివృద్ధికి తెలుగు భాషా విధానంలో నేను ఏ విధంగా చేశాను మీకు తెలియాలని చెప్తున్నా. ప్రక్కనే
యొక్క స్టీల్ ఫ్యాక్టరీ మన యొక్క కలమల్ల థర్మల్ కేంద్రం ప్రక్కనే స్టీల్ ఫ్యాక్టరీ రాబోతుందని మీకు సభలంగా తెలియజేస్తున్నా. దాదాపు 10,000 కోట్ల ఫ్యాక్టరీ. అది కాకుండా ఆదాని వాళ్ళు ఒక సిమెంట్ ఫ్యాక్టరీ కూడా పెట్టబోతున్నారు. అది కాకుండా ఒక 750 మెగావాట్లు సెంట్రల్ స్టేట్ కలిసి కేంద్రము రాష్ట్రము కలిసి మరొక 750 మెగావాట్ల యొక్క సోలార్ యొక్క ఇండస్ట్రీ కూడా రాబోతుంది. అది కాకుండా ఆదాని వాళ్ళు హైడ్రో సోలార్ ఒక 1000 మెగావాట్లు. అది కాకుండా ఒక ఎస్ఎల్ఎల్ అనే కంపెనీ వాళ్ళు మరొక 320 మెగావాట్లు. అంటే ఊరికే మేమేదో అధికారం సంపాదించుకొని ప్రజలకు మేలు చేయకుండా చేసే పద్ధతి చాలా తప్పు. దానికోసం మన కేంద్ర ప్రభుత్వం మీరు ఈరోజే గమనించడం లేదో మన కడప కొప్పర్తికి 2,200 కోట్లు, పక్కనుండే ఓర్వగలకు 2,800 కోట్లు, 5,000 కోట్లు మోడీ గారు మనకు ప్రకటించారంటే మన తెలుగు రాష్ట్రం మీద ఉండే అభిమానం. మీరందరూ దాని వలన 1 లక్ష ఉద్యోగాలు రాబోతున్నాయి. మనకు నేషనల్ హైవేలు, మనకు పక్కనే మన కొప్పర్తికి పక్కనే బెంగళూరు, మన పక్కనే మద్రాసు. అంటే మనకు పూర్తి స్థాయిలో మనకు కన్వీనియంట్ గా ఉంటుందనే ఉద్దేశంతోనే మన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, మన ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో, వెంకయ్య నాయుడు గారి యొక్క ఆశీస్సులతో ఆయన చాలా విశేషంగా ఆయన గురించి 2వ మఠంలో ఆయన ఒక స్థాపన చేశాడు. అందరికీ ఉద్యోగాలు రావాలని తన ఊరి పక్కనే వెంకటాచలంలో ఆ యొక్క దాని ద్వారా నాకు తెలిసి ఆ యొక్క సార్ ఆయన పెట్టే స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే 50-60 వేల ఉద్యోగాలు ముఖ్యంగా తెలుగు వాళ్ళకు ఇప్పించినందుకు మనకు సభంగా వెంకయ్యనాయుడు గారికి స్వాగతం చెప్తున్నా. మన వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడే ట్రైనింగ్ తీసుకోవచ్చు, అక్కడే భోజనం ఫ్రీ, అక్కడే కొన్ని బట్టలు పెంచి పంపుతారు. అది కాకుండా కొంత సర్టిఫికేట్ కూడా ఇస్తారు. దానివల్ల లోన్ సౌకర్యం కూడా వస్తుంది. కాబట్టి అటువంటి గొప్ప విశేషం ఉన్న వ్యక్తి మన తెలుగు భాషను కాపాడడం కోసం ఈ ప్రపంచ భాషా దినోత్సవం సందర్భంగా విచ్చేసినందుకు మీరందరూ ఈ జమ్మనానికి బాగుపడాలని, కడప వికసిత కడపగా కావాలని, జమ్మనముడికి వికసిత జమ్మనముడు కావాలని, వికసిత ఆంధ్రప్రదేశ్ కావాలని, వికసిత భారత్ కావాలని మోడీ గారి ఆలోచన. మన గుర్తు మేము బీజేపీ పార్టీ గుర్తు కూడా వికసిత గమనం ఆధారంగా, వికసిత ఎన్డీఏ ఆధారంగా తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మీరందరూ ఇంతమంది విచ్చేశారు. చాలా సంతోషం. మీకందరికీ హృదయపూర్వకంగా నేను నమస్కరిస్తూ స్వాగతం పలుకుతున్నా. మీరందరూ చాలా విషయాలు చెప్పాలా, నాకు సమయం ఇచ్చే 2 నిమిషాలు సమయం ఇస్తే మాట్లాడతా సార్. ఆయన చెప్పాలా, మాట్లాడమంటే మాట్లాడతా సార్. 2 మాటలు. మన తీరు మారితే మనం తీరం చేస్తాం. మనము పాత పద్ధతిలో అయితే మనది కడప జిల్లా ఒకప్పుడు ఫ్యాక్షన్ జిల్లా అని, ఇంకోయమ్మ బాంబుల జిల్లా అని. అది పోయిందా లేదా మీరు చెప్పాలి? పోయిందా లేదా? సంస్కృతి మారిందా లేదా? మన తీరు మారిందా లేదా? మనం తీరం చేసినామా లేదా? ఒక వేమన గారు ఒకే మాట చెప్పినాడు, తన్ను తాను ఎరిగినా తానే పో బ్రహ్మము. అంటే మనం తెలుసుకుంటే మనమే బ్రహ్మ. మనం తన్ను తాను ఎరగకపోతే మనమే కర్మము. మనం తెలియకపోతే కర్మ, తెలిస్తే బ్రహ్మ. మనం బ్రహ్మ కావాలనుకుంటున్నామా, కర్మ కావాలనుకుంటున్నామా? చెప్పాలి గట్టిగా. మనం బ్రహ్మకు సరైన, కర్మకు సరైన. ధర్మం చేస్తే దైవం మన జోబులోకి వస్తుంది, అధర్మం చేస్తే దైవం వెంటబడుతుంది. ఇది తెలుగులో ఉండే సాహిత్యం. తెలుగు చాలా ఉన్నతమైంది, చాలా పవిత్రమైంది, చాలా ఆశయపూర్వకమైనది. కాబట్టి ప్రపంచ భాషా తెలుగు దినోత్సవం సందర్భంగా మన కడప కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, దీప గారు రేపు వన మహోత్సవం కార్యక్రమం ఉంది. మన జిల్లా కాపాడడం కోసం విశేషమైన అధికారులు కూడా మన దగ్గరికి వచ్చారు. మన జిల్లా ప్రగతి చెందబోతోంది. అదే కాకుండా మీరందరూ మేము సైతం తెలుగు భాషను కాపాడతామని, జిల్లా ప్రగతికి ఉపయోగపడతామని మరొకసారి వెంకయ్య నాయుడు గారికి హృదయపరంగా చప్పట్లు కొట్టాలని కోరుకుంటూ గట్టిగా ఇంకా 10 నిమిషాలు కార్యక్రమం ఉంటుంది. అందరికీ భోజన వసతి ఏర్పాటు చేసినాం. మీకు ఆకలి అయితే అన్నట్టుంది. గట్టి కొట్టడంలా, గట్టి కొట్టాలి, చప్పట్లు నేను గట్టి కొట్టాలా.
అందరికీ నమస్కారం.